पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। పఠామి సంస్కృతం నిత్యం, నేను ప్రతిరోజు సంస్కృతం చదువుతాను. వదామి సంస్కృతం సదా, ఎల్లప్పుడూ సంస్కృతం మాట్లాడతాను. ధ్యాయామి సంస్కృతం సమ్యక్, బాహుగా సంస్కృతం గురించి ధ్యానిస్తూ ఉంటాను. వందే సంస్కృత మాతరం, ఆ సంస్కృత భాష జననీకి నమస్కరిస్తున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వందే సంస్కృతమాతరం इति कार्यक्रमाय सर्वेभ्यः सन्दर्शकमहाशयेभ्यः शुभस्वागतं. वन्दे संस्कृतमातरम् इति कार्यक्रमे वयं सर्वे श्रीमान् काशीकृष्णाचार्यविरचित बालबोधिनी प्रथमभागे इदानीं पञ्चमपाठे प्रविशामः. महामहोपाध्याय श्रीमान् కాశీకృష్ణాచార్య మహోదయులు రచించినటువంటి బాలబోధిని ప్రథమ భాగంలో ఇవాళ మనం 5వ పాఠంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ప్రణాళికాబద్ధంగా వారు 3 సర్వనామ పదాలు, 3 అవ్యయాలు, అలాగే 3 ధాతురూపాలు అలా ఇస్తున్నారు. ఈ పాఠంలో 2 మాత్రమే సర్వనామాలు, 4 అవ్యయాలు, 3 ధాతురూపాలు ఇచ్చారు. వీటిని బట్టి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు సంస్కృతం అధ్యయనం చేద్దాం. పంచమ పాఠ, 5వ పాఠం. ఏకః ఒకడు, అనేకే అనేకులు. నా ఏకః అనేకః, ఏకః ఒకడు, నా అనేకః ఒకడు కానివాడు, అనేకః అంటే అనేకే బహువచనములు. ఏకః అది నిత్యేకవచనం. ఏకః, హే ఏక, ఏకం, ఏకేన, ఏకస్మై, ఏకస్మాత్, ఏకస్య, ఏకస్మిన్. అలా శబ్దంలో ఏకశబ్దంలో సర్వనామ శబ్దాలు కనుక ఏకశబ్దంలో నిత్యేకవచనాలు ఏకవచనం మాత్రమే ఉంటాయి. ఇంకా అనేక శబ్దం నిత్య బహువచనం. అనేకే, అనేకే, అనేకః ఏకవచనం ఉండదు, దానికి ద్వివచనం కూడా ఉండదు. అనేకే చాలామంది. ఏకః కాని, నా ఏకః అనేకః, అనేకే. హే అనేకే సర్వనామ శబ్దాల్లో ఏకః ఏకౌ అంటే సర్వః సర్వౌ సర్వే అలా వస్తుంది. సర్వః సర్వౌ సర్వే, అలాగా అనేకే. హే అనేకే, అనేకాన్, అనేకైః, అనేకేభ్యః, అనేకేభ్యః, అనేకేభ్యః. చతుర్థి పంచమి అనేకేభ్యః. షష్ఠిలో అనేకానాం, సప్తమి అనేకేషు. ఇలా ఆ రూపాలు వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏకః ఒకడు, అనేకే చాలామంది, ఈ 2 పదాలు. అలాగే కతి ఎన్ని, ఎందరు, ఇది అవ్యయం. ఏకః అనేకే ఈ 2 శబ్దాలు. ఏకశబ్దం, అనేక శబ్దం. ఏకశబ్దం ఏకవచనం, అనేక శబ్దం బహువచనం. ఈ 2 మనకి ఇచ్చారు. తర్వాత కతి ఎన్ని, ఎందరు, ఎంతమంది, ఎందరు, ఇది అవ్యయం. ప్రాతః ఉదయం, సాయంకాలం, నక్తం రాత్రి, ఈ 3 అవ్యయాలు. ఈ శబ్దాలు కావు. ప్రాతః, సాయం, నక్తం. ప్రాతః ప్రాతకాలం ఉదయం, సాయం సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం, నక్తం రాత్రి. నక్తం అంటే రాత్రి. ప్రాతః, సాయం, నక్తం. ఇవి కూడా, ఈ 3 కూడా అవ్యయాలు. ఇంకా ధాతురూపాల్లో అస్తు, ఏధి, అసాని.
అస్తు ఉండునుగాక, ఉండని, కానిమ్ము అని కూడా చెప్పచ్చు. ఏధి ఉండుము, ఉందువుగాక. అసాని నేనుందునుగాక. అస్తు ప్రథమ పురుష, ఏధి మధ్యమ పురుష, అసాని ఉత్తమ పురుష. సహ అస్తు అతడు ఉండునుగాక. త్వం ఏధి నీవు ఉందువుగాక. అహం అసాని నేను ఉందునుగాక. ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలు చూద్దాం. తత్ర కతి సంతి. మనకు సంప్రదాయబద్ధంగా ఏం చేస్తున్నారు? 10 సంస్కృత వాక్యాలు, 10 తెలుగు వాక్యాలు ఇస్తున్నారు. ఇప్పుడు వరుసగా 10 సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలు. తత్ర కతి సంతి. తత్ర కతి సంతి, అక్కడ ఎంతమంది ఉన్నారు, లేదా అక్కడ ఎన్ని ఉన్నాయి అది కూడా చెప్పచ్చు. తత్ర అక్కడ, కతి సంతి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయి, సందర్భాన్ని బట్టి చెప్పుకుంటుండాలి. ఏకః అద్య ప్రాతః తత్ర ఆసీత్. ఏకః అద్య ప్రాతః తత్ర ఆసీత్. ఏకః ఒకడు, అద్య ప్రాతః ఇవాడు ఉదయం, తత్ర ఆసీత్ అక్కడ ఉండెను. భూతకాలం ఆసీత్. అస్తి వర్తమానకాలం, ఆసీత్ భూతకాలం. తత్ర ఏకః అద్య ప్రాతః తత్ర ఆసీత్. ఏకః ఒకడు, అద్య ఇవాళ, ప్రాతః ఉదయం, తత్ర ఆసీత్ అక్కడ ఉండెను, అక్కడ ఉన్నాడు. వ్యావహారికంగా ఉన్నాడు అంటుంటాం. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. అద్య అంటే ఇవాళ, శ్వః అంటే రేపటి రోజు, పరశ్వః ఎల్లుండి, పరపరశ్వః అవతల రోజు. అలాగే హ్యః నిన్న, పరహ్యః మొన్న, ప్రపరహ్యః అటు మొన్న. ఇవి మనకు తర్వాత అభ్యాసాల్లో వస్తాయి. సహ తత్ర అస్తు. సహ తత్ర అస్తు. సహ అతడు, తత్ర అక్కడ, అస్తు ఉండునుగాక. త్వం అద్య సాయం అత్ర ఏధి. త్వం అద్య సాయం అత్ర ఏధి. నువ్వు ఇవాళ సాయంకాలం ఇక్కడ ఉండు. విద్యాధ్యాశిష్యు లోట్. ఆజ్ఞ, ఆశీస్సు రెండు వస్తాయి ఇందులో. సుఖీభవ అది ఆశీస్సు. అత్ర ఏధి ఇక్కడ ఉండు అది ఆజ్ఞ. సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటుండాలి. త్వం అద్య సాయం అత్ర ఏధి. త్వం అద్య సాయం అత్ర ఏధి. నువ్వు ఇవాడు సాయంకాలం ఇక్కడ ఉండు. తర్వాత 5వ వాక్యం. సాయం తత్ర అనేకే ఆసన్. సాయం తత్ర అనేకే ఆసన్. సాయంకాలము, తత్ర అక్కడ, అనేకే ఆసన్ చాలామంది ఉన్నారు. సాయం తత్ర అనేకే ఆసన్. సాయంకాలం, తత్ర అక్కడ, అనేకే ఆసన్ చాలామంది ఉన్నారు. అహం తత్ర అసాని. అహం తత్ర అసాని నేను అక్కడ ఉండాలి, ఉందునుగాక. అహం తత్ర అసాని. అహం నేను, తత్ర అక్కడ, అసాని ఉండాలి, ఉందునుగాక అని చెప్పాలి. ఉందునుగాక నేను అక్కడ ఉందునుగాక. సప్తమం. తే సర్వే నక్తం తత్ర సంతి. తే సర్వే నక్తం తత్ర నసంతి. నసంతి లేరు. సంతి ఉన్నారు, నసంతి లేరు. తే సర్వే తత్ర నక్తం నసంతి. తే సర్వే వాళ్ళందరూ, తే వారు, సర్వే అందరూ, తే సర్వే వాళ్ళందరూ, నక్తం రాత్రి సమయంలో, తత్ర అక్కడ, నసంతి లేరు. యూయం అద్య నక్తం కుత్రాస్త. ఇది ప్రశ్న. అష్టమ వాక్యం. యూయం అద్య నక్తం కుత్రాస్త. యూయం అద్య నక్తం కుత్రాస్త. యూయం మీరు, అద్య నక్తం ఇవాళ రాత్రి, కుత్రాస్త ఎక్కడ ఉంటారు, ఆస్త ఉండిరి ఎక్కడ ఉన్నారు, అయిపోయింది భూతకాలమే. ఆసీత్ ఆస్తాం ఆస్త. ఆసీత్ ఆస్తాం ఆసన్. ఆసీహి ఆస్తం ఆస్త. యూయం మధ్యం పురుష కనుక ఆస్త అని వచ్చింది. యూయం మీరు, అద్య ఇవాడ, నక్తం రాత్రి, కుత్ర ఆస్త. కుత్ర ఆస్త కుత్రాస్త. కుత్ర ఆస్త కుత్రాస్త. పదాలు విభజించుకుని జాగ్రత్త చూసుకోవాలి. కుత్ర ఎక్కడ, ఆస్త ఉండిరి. మీరు వాళ్ళు రాత్రి ఎక్కడ ఉన్నారు. యూయం అద్య నక్తం కుత్ర ఆస్త. యూయం మీరు, అద్య నక్తం ఇవాళ రాత్రి, కుత్ర ఎక్కడ, ఆస్త ఉండిరి. వయం సర్వే అత్ర ఆస్మా. దీనికి సరైన సమాధానం. మీరందరూ ఇవాళ రాత్రి ఎక్కడున్నారు అంటే, మేమందరం ఇవాళ ఇక్కడే ఉన్నాము అని అర్థం. వయం సర్వే అత్ర ఆస్మ. వయం సర్వే మేమందరము, వయం సర్వే మేమందరము, అత్ర ఆస్మా, అత్ర ఆస్మా ఇక్కడ ఉన్నాము. వయం సర్వే అత్ర ఆస్మ మేమందరం ఇక్కడ ఉన్నాము. కతి అత్ర ఆసన్ ఎంతమంది అక్కడ ఉన్నారు. కతి అత్ర ఆసన్
ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అత్ర ఇక్కడ, తత్ర అక్కడ, కుత్ర ఎక్కడ. అత్ర ఇక్కడ, తత్ర అక్కడ, కుత్ర ఎక్కడ. కతి అత్ర ఆసన్, కతి అత్ర ఆసన్, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? 10 వాక్యాలు. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతం చూద్దాం. నీవు ఇవాళ రాత్రి ఇక్కడ ఉండు, నీవు ఇవాళ రాత్రి అక్కడ ఉండు, నీవు ఇవాళ రాత్రి అక్కడ ఉండు, నీవు ఇవాళ రాత్రి అక్కడ ఉండు. త్వం అద్య, ఇవాళ అంటే అద్య, త్వం అద్య నక్తం తత్ర ఏధి, ఏధి గుర్తుపెట్టుకోవాలి. త్వం, ఇదంతా విద్యాధ్యాయ శిష్టు లోట్. అస్తు స్థా స్థాం స్థంతు, అస్తు స్థాత్ స్థం సంతు, ఏధి స్థాత్ స్థం స్థ, అసాని అసావ అసామ, ఇవి రూపాలు. అసభువి వర్తమాని లట్, అసభువి విద్యాధ్యాయ శిష్టు లోట్, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుష, ఏకవచనం ద్వివచనం బహువచనాలు. నీవు ఇవాళ రాత్రి అక్కడ ఉండు. త్వం అద్య నక్తం తత్ర ఏధి, ఇవాళ పొద్దున అక్కడ ఎందరుండిరి, ఇవాళ పొద్దున అక్కడ ఎందరుండిరి. అద్య ప్రాతః, అద్య ప్రాతః తత్ర కతి సంతి, అద్య ప్రాతః ఇవాళ ఉదయం అయిపోయింది కనుక అద్య ప్రాతః తత్ర కతి ఆసన్ అని చెప్పాలి. కతి ఆసన్, ఆసన్ భూతకాలం, ఆసన్ అనేది భూతకాలం, పాస్ట్ టెన్స్ అంటాం. అద్య ప్రాతః తత్ర కతి ఆసన్, అక్కడ ఒకడుండెను. తత్ర ఏకః ఆసీత్, ఉండెను భూతకాలం. తత్ర ఏకః ఆసీత్, తత్ర ఏకః ఆసీత్, అక్కడ ఒకడు ఉండెను. మీరు అక్కడ ఉంటిరా, మీరు అక్కడ ఉంటిరా ప్రశ్న. మీరు అక్కడ ఉంటిరా. యూయం తత్ర, యూయం తత్ర ఆస్తవా, ఆస్త వా, వా అంటే ప్రశ్నార్థకంలో వస్తుంది. కుశలం వా, క్షేమమేనా, కుశలం వా, కుశలం వా క్షేమమేనా, కుశలమేవ క్షేమమే, ఇలా మనం అభ్యాసం చేస్తుండాలి. కుశలం వా క్షేమమేనా, కుశలమేవ క్షేమమే. అలాగే వా, మీరు అక్కడ ఉంటిరా. యూయం తత్ర ఆస్తవా, ఆస్త వా, ఆస్తవా. మేము అక్కడ లేము, మేము అక్కడ లేము. వయం తత్ర, వయం తత్ర నా ఆసం, ఆస్మ, ఆసం ఆస్వ ఆస్మ బహువచనం కనుక వయం తత్ర నా ఆస్మ, వయం తత్ర నాస్మ, నా ఆస్మ కలిపితే నా ఆస్మ, వయం తత్ర నాస్మ, వయం తత్ర నాస్మ, మేము అక్కడ లేము. చాలామంది అప్పుడు అక్కడ ఉండిరి, చాలామంది అక్కడ అప్పుడు ఉండిరి, చాలామంది అక్కడ అప్పుడు ఉండిరి. ఇది 6వ వాక్యం. చాలామంది ఏం చెప్తాం? అనేకే, అనేకే తదా తత్ర ఆసన్, అనేకే తదా తత్ర ఆసన్, అనేకే చాలామంది, తదా అప్పుడు, తత్ర అక్కడ, ఆసన్ ఉండిరి. అనేకే తదా తత్ర ఆసన్, నేను ఇక్కడ ఉండనిమ్ము అంటే నన్ను ఇక్కడ ఉండనియ్యి అని అర్థం. అహం అత్ర అసాని, అహం అత్ర అసాని, అహం నేను, అత్ర ఇక్కడ, అసాని ఉందునుగాక, నన్ను ఇక్కడ ఉండనియ్యి అని అర్థం వస్తుంటుంది. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 8వ వాక్యం. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సహా ఇదానీం, ఇప్పుడు అంటే ఇదానీం, ఇదానీం ఇప్పుడు, తదా అప్పుడు, కదా ఎప్పుడు. ఇదానీం ఇప్పుడు, తదా అప్పుడు, కదా ఎప్పుడు. సహా ఇదానీం కుత్ర అస్తి, వర్తమానకాలం ఇది. సహా ఇదానీం కుత్ర అస్తి, సహా ఇదానీం కుత్ర అస్తి, కుత్ర అస్తి. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? 9వ వాక్యం. వాడిక్కడ లేడు, వాడు ఇక్కడ లేడు. సహా అత్ర నాస్తి, అస్తి ఉన్నాడు, నాస్తి లేడు, అస్తి ఉన్నాడు, నాస్తి లేడు. భగవాన్ అస్తి, పరమాత్మ అస్తి ఇది వాదినః ఆస్తికాః. పరమాత్మ నాస్తి, భగవాన్ నాస్తి ఇది వాదినః నాస్తికాః. భగవంతుడు ఉన్నాడు అనేవాడు ఆస్తికులు, లేడు అనేవాడు నాస్తికులు. అస్తి నాస్తి, అసలు అస్తి లేకుండా నాస్తి వచ్చిందా? నాస్తి విడదీయండి, నా అస్తి. అస్తి అనే పదం లేకుండా నాస్తి లేదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చూడండి.
నాస్తి అనే పదం అస్థి లేకుండా లేదు. నా అస్థి నాస్తి. సహా వాడు తెలుగు వాక్యం ఏమిటిది? వాడిక్కడ లేడు, వాడు ఇక్కడ లేడు. సహా అత్ర నాస్తి, సహా అత్ర నాస్తి. నీవు ఎప్పుడుంటివి? త్వం కదా అసి, నీవు ఎప్పుడు ఉంటివి? భూతకాలం. త్వం కదా ఆసీహి, త్వం నీవు కదా ఎప్పుడు ఆసీహి ఉంటివి, నువ్వు ఎప్పుడున్నావు? త్వం కదా ఆసీహి. ఇవి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు. దీంతో మనకు పంచమ పాఠం అయిపోయింది. తర్వాత పాఠం రేపటి కార్యక్రమంలో చూద్దాం. శుభం భవతు సర్వేభ్యః. భాషా సుముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి. భాష అన్నిట్లోనూ ముఖ్యమైనది, మధురమైనది, దివ్యమైనది. అమర భాష సంస్కృత భాష జననీకి నమస్కరిస్తున్నాను.